ఒక దట్టమైన అడవిలో భయంకరమైన ఆకలితో ఉన్న పులి ఒక జింకను చాలా వేగంగా వేటాడుతుంది. జింక కూడా తన ప్రాణాలను ఎలాగైనా కాపాడుకోవాలన్న తాపత్రయంతో పులి కన్నా వేగంగా పరిగెడుతుంది. కానీ కాసేపటికి ఆ జింక పులి పంజాక చిక్కి ఆహారం అయిపోయింది. మనం ఇక్కడ ఒక్క విషయం గమనించాలి. పులి యొక్క వేగం గంటకి 50 కిలోమీటర్లు, జింక యొక్క వేగం గంటకి 90 కిలోమీటర్లు. మరి జింక పులి చేతికి చిక్కి ఎలా ఆహారం అయిపోయింది అని ఆలోచిస్తున్నారా? ఎందుకంటే పులి కన్నా తాను బలహీనమని జింకకు భయం. ఆ భయంతోనే జింక పరిగెత్తే క్రమంలో మళ్ళీ మళ్ళీ వెనక్కు చూస్తుంది. ఈ సమయంలోనే జింక తన వేగాన్ని అలాగే తన ధైర్యాన్ని కూడా కోల్పోయి పులి చేతికి చిక్కి ఆహారం అయిపోయింది. అలాగే నేటి సమాజంలో మనుషులు కూడా తనకు కరోనా వైరస్ సోకుతుందన్న భయం, పొరపాటున కరోనా వైరస్ సోకితే దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలనా లేదా అన్న సందేహంతో సతమతమైపోతూ విలువైన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి బలహీనులవుతున్నారు. దీంతో మనలో ఉన్న రోగనిరోధక శక్తి కూడా క్షీణిస్తుంది. చివరకు మనం కూడా అచ్చం ఆ జింకలాగానే ఈ కరోనా కోరలో చిక్కుకుపోతున్నాం. ఒక్క విషయం గుర్తుంచుకోండి, నిజానికి మనలో ఉన్న రోగనిరోధక శక్తి కరోనా వైరస్ దాడి కంటే చాలా ఎక్కువ. కాబట్టి మిమ్మల్ని, మీలో ఉన్న రోగనిరోధక శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకోకండి. మనలో ఆత్మవిశ్వాసం, ధైర్యం, నమ్మకం, జాగ్రత్త అనే వ్యాక్సిన్ మన చెంతనే ఉన్నప్పుడు కరోనా కాదు కదా, దాని మమ్మీ కూడా మనల్ని టచ్ చేయలేదు. మిత్రులారా, మాస్క్ ధరిద్దాం, సురక్షితంగా ఆరోగ్యంగా ఉందాం. సర్వే జన సుఖినో భవంతు.